హాయ్, హలో, వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్నాము. చూద్దాం రండి. ఇప్పుడే ఒంగోలులో స్టార్ట్ అయ్యాం మనం. టైం వచ్చి కరెక్ట్గా 11 అయింది. రోడ్డు బాగుంది. కొంచెం ట్రాఫిక్ కూడా ఒంగోలు దాటిన తర్వాత తక్కువగానే ఉంది. ఇప్పుడే మనం పేర్నమిట్ట క్రాస్ అయ్యాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోతే కామేపల్లి వారి పాలెం 3 కిలోమీటర్లు ఉందన్నమాట. మీరు చూస్తుంది రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది చాలా పెద్ద కాలేజ్ అన్నమాట. చూసారుగా, బాగా ట్రాఫిక్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి బాగా స్టార్ట్ అయింది ట్రాఫిక్. చూడండి, గ్రీనరీ బాగుంది కదా, రోడ్డుకి ఇరువైపులా చెట్లు చాలా బాగుంది. చూస్తున్నారు కదా. ట్రాఫిక్ బాగుంది, ఎక్కువగా ఉంది బాగా. ఇక్కడ మనం మీరు చూస్తున్నారు కదా, అదే సంతమావులూరు అనమాట. సంతమావులూరులోకి ఎంటర్ అయ్యాం.
సారీ సంతమాలూరు అన్నాను, సంత నూతలపాడు. నేను ఎక్కడో సంతమాలూరు వినుకొండ వెళ్ళే రూట్లో దాని పేరు చెప్పా. ఇది సంత నూతలపాడు అనమాట. ఇది సంత నూతలపాడు సెంటర్. ఇదే బస్ స్టాండ్. ఇక్కడ టర్నింగ్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, నిదానంగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడే లెఫ్ట్లో మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, లెఫ్ట్లోది పోలీస్ స్టేషను, స్ట్రైట్గా గుడి ఉందన్నమాట. శ్రీ గంగా పార్వతీ సమేత శివయ్య స్వామి గుడి అట్టుకుంది. త్రిపురాంతక స్వామి అంటే శివయ్య స్వామి, గంగా పార్వతి మాతలు ఉన్నారనమాట ఇక్కడ టెంపుల్లో. ఆ బైక్ కూడా విన్యాసాలు చూడండి ఒకసారి. ఇక్కడ అమ్మవారి దేవస్థానం ఉందన్నమాట. ఇక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది, చూసుకొని నిదానంగా వెళ్ళండి. రూట్ ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అయ్యేటట్టుంది కాబట్టి మనం ఒంగోలు టు పొదిలి ఒక వీడియో పెడదాం, పొదిలి నుంచి మార్కాపురం ఒక వీడియో పెడదాం. మీకు చూడాలన్నా బోర్ కొట్టింది కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. చూసారా ట్రాఫిక్ అయితే ఆగుంది ఎక్కువగా, 11:15 అయింది, అయినా కూడా చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. ఎందుకంటే మెయిన్ ఇక్కడ చీమకుర్తి మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కోరీలు, గ్రానైట్ ఎక్కువగా లభిస్తుంది కదా, అందువల్ల కోరీలు ఎక్కువగా ఉంటాయి. కోరీలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఇంకా చేంకుర్తి రాలేదు, చూపిస్తాను మీకు. గ్రీనరీ చూడండి, అసలు చెట్లు ఎన్ని సంవత్సరాల వయసు ఉందో వీటికి, ఎంత పెద్ద చెట్లు, ఎంత నీట్గా ఉందో చూడండి, ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద చెట్లు కదా. ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల రోడ్ల వెంట ఉన్న చాలా చోట్ల చాలా చెట్లు నరికివేయబడ్డాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. చూడండి అసలు ఈ చెట్లు ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. బళ్ళోళ్ళు కూడా చూడండి ఎలా ఆపుకున్నారు చెట్ల కింద. ఇప్పుడే మనం చేంకుర్తి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనకి చేంకుర్తి టౌన్లోకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది, అట్లాగే మన అవుట్స్కట్స్లో కూడా ట్రాఫిక్ తక్కువ కావాలి మనకి అనుకుంటే అవుట్స్కట్స్ గుండా రోడ్డు వేశారనమాట. అది చేమకుర్తి బైపాస్ రోడ్డు. చేమకుర్తి స్ట్రైట్ 2 కిలోమీటర్స్. ఇక్కడి నుంచే మనం లెఫ్ట్ తీసుకుంటే మనం అవుట్స్కట్స్లో కూడా వెళ్ళిపోతాం. అదే అవుటర్ రింగ్ రోడ్ అంటాం కదా, టౌన్కి బయటగా వేస్తారు కదా, ఆ రోడ్డు అనమాట. ఇప్పుడు మనం టౌన్లోకి వెళ్లకుండా లెఫ్ట్కి తీసుకొని అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోదాం. ఇది ఇటు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అదే లారీలు తిరుగుతుంటాయి అంతే. ఈ గ్రానైట్ కోరీలకు సంబంధించిన లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి. రాత్రిపూట ఇంకా ఎక్కువ తిరుగుతాయి, పగలు కొంచెం తక్కువ. చూడండి ఇటు చూడండి ఎలా ఉందో గ్రీనరీ, చెట్లు అసలు ఎలా ఉందో, మస్తు ఉంది కదా. మస్తు మజా వస్తుంది ఇట్లాంటి దాంట్లో డ్రైవ్ చేయాలంటే. ఈ రోడ్డు బాగుంది, గ్రీనరీ బాగుంది, పక్కనే పెద్ద కాలువ, వాటర్ కాలువ ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, రోడ్డు మొత్తం చెట్లు నీడతో నింపేశాయి. చూస్తున్నారుగా, రోడ్డు మొత్తం నీడే. ప్రకృతిని కాపాడుకోవాలి ఎప్పుడైనా. ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా కొంచెం ప్రకృతి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, మొక్కలు నాటాలి. కొండలతో వేస్తున్నారు, అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తున్నారు, కొండలతో వేస్తున్నారు. గమనించాలి, ప్రకృతి లేకపోతే మనం ఉండం. ఇక్కడ వచ్చి కలుస్తాం అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే టౌన్లోకి వెళ్తాం, మళ్ళీ చేమకుర్తి టౌన్లోకి వెళ్తాం. మనం లెఫ్ట్కి వెళ్ళాలి పొదిలికి. చూస్తున్నారుగా లారీలు ఏ విధంగా తిరుగుతున్నాయి. ఇటు డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి, ముఖ్యంగా 2 వీలర్స్. విపరీతమైన డస్ట్ పడిద్ది ఈ రూట్లో వచ్చేటప్పుడు, మీరు కేర్ తీసుకోవాలి. హెల్మెట్ తెచ్చుకోవాలి, టోపీ, స్పెట్స్. హెల్మెట్ లేని వాళ్ళు కనీసం టోపీ, స్పెట్స్ అన్న పెట్టుకొని రావాలి. లేదంటే హెల్మెట్ ఉంటే ఇంకా మంచిది, సేఫ్టీ. మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ వాడండి 2 వీలర్స్ వాళ్ళు. ఇది కూడా చేమకుర్తి కింద మెయిన్ రోడ్ అనమాట. ఇది చేమకుర్తికి మెయిన్ రోడ్. ఇది చూస్తున్నారుగా డస్ట్ ఇటు ఏ విధంగా ఉందో. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి నిదానంగా చూసుకొని వెళ్ళాలి.
కోరీలు ఎక్కువగా ఉండటం వల్ల చూడండి డస్ట్. అబ్బా ఏమి దుమ్ము ఇటు. ట్రాఫిక్ చూడండి, ఇవన్నీ కోరీలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మొత్తం కోరీలే అనమాట. మొత్తం ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతాయి. గ్రానైట్ చాలా ఫేమస్. చేమకుర్తి అనేది ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఇక్కడ చేమకుర్తికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, గెలాక్సీ టౌన్ అని. ఇక్కడ గెలాక్సీ గ్రానైట్ అని మనకి బ్లాక్ కలరు ఫుల్ గోల్డ్ డాట్స్ వచ్చి మెరుస్తూ ఉంటుంది అనమాట. ఆ గ్రానైట్ ఎక్కువగా దొరికింది కాబట్టి గెలాక్సీ టౌన్ అని కూడా పెట్టారు. అది చాలా రేరు, చాలా కాస్ట్ కూడా అనమాట ఆ గ్రానైట్ అనేది. కొంచెం వాటర్ స్ప్రే చేస్తున్నారు. రోడ్డు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారనమాట అటు ఇటు. మొన్నటి వరకు రోడ్డు అయితే వరస్ట్, అన్ని గోతులు గుంటలే. ఇప్పుడు కొంచెం రోడ్డు వేసినట్టున్నారు. ఆ డస్ట్కి కొంచెం వాటర్ స్ప్రే చేస్తున్నారు అనమాట. ఎంత వాటర్ కొట్టినా కూడా చూడండి డస్ట్ ఎలా ఉందో, ఎంత వస్తుందో డస్ట్ అనేది. చూడండి గ్రానైట్ బండ ఎంత ఉందో. లారీ కూడా కిట్టలాడిపోతుంది, అది అల్లాడిపోతుంది. లారీ ఊగుతుంది ఆ బండ మోయలేక. చూస్తున్నారుగా ఒకటే పీస్ ఎంత ఉందో. రోజుకి కొన్ని వందల లారీలు తిరుగుతాయి అన్నమాట గ్రానైట్. చూడండి కొండలు తరిగిపోతా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ సెంటర్ వచ్చి దీన్ని మనం రామతీర్థం అంటారనమాట. ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రామతీర్థం అంటారు. పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే లోపలికి 1 కిలోమీటర్ అనమాట. శ్రీ గంగా పార్వతీ సమేత మోక్షరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. ఇది రామతీర్థం క్రాస్ అయ్యాము ఇప్పుడే. అదే సెంటర్, చిన్న సెంటర్ అనమాట. అది రామతీర్థం అంటారు. చూడండి డస్ట్. చెప్పే కదా, ఈ రూట్లో వచ్చేవాళ్ళు డస్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గ ప్రిపరేషన్ చేసుకొని రండి, 2 వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా. ఇంకొకటి, ఎవరన్నా ఇట్లా వెళ్ళే వాళ్ళు ఒంగోలులో మాత్రం కారు సర్వీసింగ్ చేయించుకోవద్దు. మీరు కారు సర్వీసింగ్ చేయించుకొని 30-40 కిలోమీటర్లు వచ్చేసరికి మళ్ళీ మొత్తం డస్ట్ వచ్చేసింది అనమాట. ఆ రోడ్డు మాత్రం కొంచెం వేసినట్టున్నారు ఇప్పుడు, కొంచెం బాగుంది బెటర్గా. ఇంకా వర్క్ జరుగుతుంది.
బోడవాడ అనమాట. ఇక్కడ ఏంటంటే స్టోన్ క్రషర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కోరిల్లో తీసిన పెద్ద పెద్ద పీసులు తీసినప్పుడు వేస్ట్ ముక్క అనేది చాలా వస్తుంది. ఆ వేస్ట్ ముక్క అంతా వీళ్ళు తెచ్చుకొని డంప్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా క్రషర్లు వేసి కట్ చేస్తారు. అది మనకి రోడ్లకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇట్లా ఉపయోగపడుద్ది అనమాట. ఇక్కడ క్రషర్స్ ఎక్కువ, స్టోన్ క్రషర్స్. ఇది బోధవాడ గ్రామం, చేమకుర్తి మండలం కింద వస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ చెప్పా కదా, మొత్తం స్టోన్ క్రషర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి చుట్టుపక్కల చాలా ఏరియాలకి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట, వెళ్ళిపోతాయి. చేమకుర్తిలో కొన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. కోరిల్లో బయట స్టేట్ల నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అలాగే లారీలు, టిప్పర్లు, డ్రైవర్స్, మెకానిక్స్, క్రేన్లు, అసలు నెంబర్ ఆఫ్ వెహికల్స్, అట్లాగే పెట్రోల్ బంకులోళ్ళు ఇక్కడ అసలు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కడ పట్టినా మీకు క్రేన్లే కనపడతాయి. మెకానిక్ షెడ్ల దగ్గర, రోడ్ల మీద చూస్తున్నారుగా. ఇంకా పొదిలి మనకి 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఈ సెంటర్ వచ్చి మర్రి చెట్ల పాలెం అంటారు అనమాట. చేమకుర్తి తర్వాత రామతీర్థం తర్వాత మనకి మర్రి చెట్ల పాలెం అనేది తగులుతుంది. ఇది కొంచెం సెంటర్ ఇది అనమాట. చూడండి, మర్రి చెట్ల పాలెం. చూస్తారా, గొర్రెలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు. 3 ఆటోలు ఉన్నాయి. మేబీ ఒక చోట నుంచి ఇంకొక చోట మేత కోసం తీసుకెళ్తున్నట్టున్నారు. అంటే ఒక ఏరియాలో మేత సరిగ్గా దొరకనప్పుడు ఇంకొక ఏరియాకి తీసుకెళ్తారనమాట. ఆ విధంగా వీటిని తీసుకెళ్తున్నారు. మేబీ ముందర ఇంకా అంటే టోటల్గా మొత్తం 3 ఆటోలు నిండా ఉన్నాయి. ఇది మర్రి చెట్ల పాలెం సెంటర్. సెంటర్ అయిపోయింది.
ఇక్కడ చాలా పెద్ద సబ్స్టేషన్ ఉందన్నమాట పవర్ది. ఇది ఉప్పలపాడు అనమాట. మీరు చూస్తున్న గ్రామం వచ్చి ఉప్పలపాడు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, నిదానంగా చూసుకొని వెళ్ళండి. ఇక్కడ హై స్కూల్ ఉంది, అలాగే మండల పరిషత్ స్కూల్ ఉంది, అట్లాగే యూనియన్ బ్యాంక్ కూడా ఉంది. గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయం కూడా ఉంది. రైతు సేవా కేంద్రం ఉంది, అట్లాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. రోడ్డు బాగానే ఉంది కాబట్టి జర్నీ కొంచెం పర్లేదు. అదే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా, బాగా డిలే అవుతుంది. ట్రాఫిక్ వల్ల మన జర్నీ కొంచెం డిలే అవుతుంది. చూసినారుగా లారీలు కంకర ఏ విధంగా తీసుకెళ్తున్నాయో. ఇది ఫిర్దౌస్ నగర్ అంట. మసీద్ కూడా ఉంది. మేబీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారేమో ఈ విలేజ్లో, అందుకే పేరు కూడా అదే పెట్టారు. మీరు చూస్తున్న గ్రామం వచ్చి తలమల్ల. యాడికిరా పైకి వస్తున్నావు? చూసారుగా, ఇదే తలమల్ల గ్రామం. అయిపోయింది. అదిగోండి లారీ చిప్స్ తీసుకెళ్తుంది. చూడండి, ఈ లారీ డస్ట్ తీసుకెళ్తుంది అనమాట. చూడండి ఎలా పడుతుందో గాలికి. ఆ లారీలో వెనక 2 వీలర్స్ వల్ల అస్సలు వెళ్ళకండి. దువ్వంతా వచ్చి మొహాన పడింది. బండి నిండా, మొహం నిండా, తల నిండా పడింది. చూడండి ప్రెషర్లో నుంచి చిన్న చిన్న స్టోన్స్ని ఎలా తీసుకెళ్తుంది. మీరు చూస్తున్న గ్రామం వచ్చి అగ్రహారం. ఇక్కడ నుంచి మేబీ పొదిలో 10 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇటు సైడ్ ఎక్కువగా పొగాకు, కంది కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువగా పొగాకు, కంది, అక్కడక్కడ జొన్న, ఈ పంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిర్చి ఉంది కానీ మిర్చి తక్కువ కనిపిస్తుంది. ఎందువల్లంటే మిర్చికి అనేది వైరస్ ఎక్కువగా వచ్చింది అనమాట. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి మిర్చి సరిగా పండట్లేదు.
లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టి పంట పండిద్దామన్నా కూడా ఈ తెగుళ్ళ వల్ల పంట సరిగా దిగుబడి రాకపోవటం, గత లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా రేటు కూడా సరిగా లేదు. అందువల్ల చాలామంది మిర్చి తగ్గించేశారు. ఇక్కడ దగ్గరలో పక్కనే కరివేపాకు తోట ఉంది, కంది ఎక్కువ కనిపిస్తుంది బాగా. ఇంకా మనకి పొదిలి మేబీ ఒక 4 కిలోమీటర్లు అంతే. మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రామం వచ్చి కాటూరివారి పాలెం. రోడ్డు చూడండి, రోడ్డు మనకి అట్లా వచ్చింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి, అటు ఇష్టం. ఇంకా బరువు బాధ్యతలు ఏమి లేవు వాటికి, దిగులు బాధ ఏముండదు. దొరికిందంటే ఏడవదంటే ఇంటికి వెళ్ళి సాయం కొనుక్కుంటాయి, అలా కాదుగా. ఇక్కడ రైల్వే ట్రాక్ పడుతున్నట్టుంది. ఇంకా ఫ్లైఓవర్ కొత్తగా బ్రిడ్జి నిర్మించి పైగా ట్రాక్ వేశారు, కిందగా రోడ్డు అనమాట. కొత్త లైన్ వేస్తున్నారు. ఇక్కడ పొదిలి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సంకట హోటల్స్ ఎక్కువగా ఉంటాయి, చేపలు దొరుకుతాయి. స్టార్టింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, పొదిలి స్టార్టింగ్లో. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే టంగుటూరు వెళ్తాం. ఈ రోడ్డు 2 వీలర్ వస్తుంది కదా, అటు వెళ్తే టంగుటూరు వెళ్తాం అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో మనకి చేపలు అంటే లైవ్ ఫిష్ దొరుకుతాయి. అలాగే హోటల్స్ ఉన్నాయి 2-3, రాగి సంగటి, కుష్కా, ఏదో సంథింగ్, పరోటా ఇవి దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం పొదిలి టౌన్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారుగా, పొదిలి ఎంట్రన్స్లోనే పెట్రోల్ బంక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇష్టం వాడింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవడో ఫాలో అవ్వట్లా. ఎవడికి నచ్చినట్టు ఎవడు వెళ్తాడు, ఎవడికి నచ్చినట్టు వస్తాడు. ఒకటే పక్కన తప్పుకొని పో, లేదంటే కోపం వచ్చిందంటే తిట్టుకుంటాం. అందుకు మించి నువ్వేం చేయలేదు. ఇది పొదిలి ఎంట్రన్స్ అనమాట, వన్ ఆఫ్ ద సర్కిల్ పొదిలిలో ఇది. ఇక్కడ నుంచి మనం ఈ సర్కిల్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం దర్శి వెళ్తాం. దర్శి టు మళ్ళీ అద్దంకి వెళ్ళిపోవచ్చు, లేదంటే దర్శి టు వినుకొండ వెళ్ళిపోవచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి అనుకోండి. ఇది 1 వే, అటు నుంచి వచ్చే వెహికల్స్ అటుగా వస్తాయి. చూస్తున్నారుగా, ఇది 1 వే రోడ్ అనమాట. పొదిల్లో ఎంట్రన్స్, పొదిల్లోకి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా, ఇది ఒక సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎదురొచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా వెళ్తాయి రైట్ సైడ్కి. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ రోడ్డే.
ఇక్కడ రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. పోలీస్ స్టేషన్ పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంది కదా, అది మన పోలీసు వారి ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ అన్నమాట ఇది. ఇక్కడ ఎయిర్ కూడా ఫెసిలిటీ ఉంది మనకి, వెహికల్స్కి మన ట్యాక్స్కి ఎయిర్ దగ్గర కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా పెట్రోల్ బంక్స్లో అవైలబుల్ లేదు, ఇక్కడైతే అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా పొదిలి సెంటర్ అన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నమాట. ద్రాక్ష పళ్ళు కేజీ 70 అంట. ఫుల్ దిగినట్టుంది స్టాకు. చూసారుగా, ఎక్కడ చేంకుర్తి ఎక్కడ పొదిలి. చూసారుగా, చెప్పాను కదా ఇందాక. చూడండి లారీలో పైన ఏమి కట్టుకోకుండా అంత ఎత్తున పోసుకొని వస్తాడు. ఒక్కడొక్కడు కింద పడతా ఉంటాయి. రోడ్డు మీద డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది, వెనకాల బళ్ళు వెళ్ళే వాళ్ళ మీద పడితే వాళ్ళకి ఇబ్బంది. బండికి నెంబర్ ప్లేట్ లేదు, వాళ్ళు ఇష్టం తయారయ్యారన్నమాట. పట్టించుకునే వాళ్ళు కూడా లేరట్టుకుంది. వాడు అంత ఎత్తున పోసుకొని పట్టపగలు ఇంత ట్రాఫిక్లో స్పీడ్ బ్రేకర్ల కాడ ఎక్కి దిగినప్పుడు వాళ్ళు కన్ఫామ్గా కింద పడతాయి. ఎన్ని పడి ఉన్నాయి రోడ్డు మీద చూస్తున్నారుగా. ఇదే పొదిలి సెంటరు. ఎవరు రోడ్డు మీద ఆపుకొని మీటింగ్ పెంచుతూ ఉంటారు. ఎవరు నా కొడుకుల పక్కన ఆపుకోవచ్చుగా, మీటింగ్ పెట్టేవాళ్ళు. ఇది వైఎస్ఆర్ రెడ్డి నగర్ అంటారు అనమాట. పొదిలి మనం దాడుతున్నాం సెంటరు, వైఎస్ఆర్ రెడ్డి నగర్. వైఎస్ఆర్ రెడ్డి నగర్ నుంచి కొంచెం ముందుకెళ్తే సర్కిల్ వస్తుంది. సర్కిల్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, బేస్తవారిపేట, గిద్దలూరు వెళ్ళొచ్చు. గిద్దలూరు నుంచి నంద్యాల, కర్నూలు వెళ్ళిపోవచ్చు. లేదంటే బేస్తవారిపేట నుంచి పోరుమావిల్ల, అట్లాగే మైదుకూరు, బద్వేలు, కడప అటు వెళ్ళిపోవచ్చు అనమాట. అదే సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్తే మార్కాపురం వెళ్ళిపోతాం, శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ అనమాట. మరుపురాని మహానేత రాజన్న. ఇక్కడ రైట్కి వెళ్ళాలి మనం వెళ్తుంది మార్కాపురం కాబట్టి. సరే, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.